అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నా తల వెనక భాగంలో చిన్న గడ్డలాగా అయింది. గత 2 నెలలుగా ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల నాకు ఎటువంటి నొప్పి లేదు. కానీ గత వారం రోజులుగా నా కుడి చెవి నొప్పిగా అనిపిస్తుంది. కుడి చెవి దగ్గరలోనే ఆ గడ్డ ఉంది. ఇది తగ్గే మార్గం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. చాలా వరకు తల వెనుక భాగంలో నుంచి వచ్చిన గడ్డలు క్యాన్సర్ అయి ఉండవు. ఎందుకంటే అవి మోస్ట్లీ డెర్మైట్ సిస్టులు కానీ లైపోమాలు కానీ ఇలాంటివి నార్మల్ గడ్డలు అయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కానీ మీ విషయంలో చూసుకుంటే ఇలాంటి నార్మల్ గడ్డలు యూజువల్లీ సంవత్సరాలుగా అట్లానే ఉంటాయి, పెరగకుండా ఉంటుంది, నొప్పి లేకుండా ఉంటుంది. కాకపోతే మీ విషయంలో అదే చోటన ఒక 2 నెలల నుంచి మాత్రమే మీకు గడ్డ ఉంటుంది అని చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి మీకు నొప్పి కూడా ఈ మధ్యనే చెవు దగ్గర మొదలైంది అంటున్నారు. అంటే మీ లక్షణాలు చూస్తూ ఉంటే గడ్డ త్వరగా పెరుగుతుంది అనే అనుమానంగా ఉంది. ఇది కొంచెం అనుమానంగా ఉంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి బయాప్సీ అనే టెస్ట్ ఉంటుంది, సింపుల్ చిన్న టెస్ట్. బయాప్సీ చేయించుకొని అది నార్మల్ గడ్డ ఇంకేమన్నా అనుమానంగా ఉన్న క్యాన్సర్ గడ్డ అని నిర్ధారణ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ ఏందనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మీరు గడ్డ వచ్చింది కదా అని చెప్పి ముందుగానే భయపడిపోయి కంగారు పడకండి. ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి, బయాప్సీ చేయించుకొని మనం ఏం గడ్డ అని చూసుకొని దానికి తగ్గట్టుగా ఆ గడ్డని తీసేయచ్చా లేకుంటే అట్లనే వదిలేసి మీకు ఇబ్బంది లేని రోజుల వరకు మనం నార్మల్గానే ఉండొచ్చా అనేది డిసైడ్ చేసుకోవచ్చు.